వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2,50,056 టిడ్కో ఇళ్లని నిన్న మొత్తం 5 లక్షల కుటుంబాలకి గృహప్రవేశాలు చేయించి అందజేసింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల్లో అనేక చోట్ల ఈ టిడ్కో ఇళ్లను ఇవ్వడం జరిగింది. గృహప్రవేశాలు చేయించారు, దగ్గరుండి మరీ చేయించారు. అది కూడా ఎలాంటివి? గత ఐదేళ్ళు అంటే ఆల్మోస్ట్ 2019-24కి ఆల్రెడీ పూర్తయిపోయి ముందే ఉన్న వాటికి రంగులు వేయించి, బులుగు రంగులు వేయించి ఇవ్వకుండా వదిలేసినటువంటి టిడ్కో ఇళ్ళు, వాటన్నిటినీ మౌలిక సదుపాయాలన్నీ కల్పించి స్ట్రీట్ పార్క్స్, లైట్స్, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అన్నీ కూడా ఒక ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అదేంటి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాను అనుకుంటున్నారా? నిజమేనండి, అనుమానం వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? నాకు తెలిసి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ అధికారులకి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదు, మంత్రివర్గం లేదు, ప్రభుత్వం ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాదు. గత పాలకులే, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజుకి కూడా, అంటే 31 మార్చ్ 2026కి కూడా ముఖ్యమంత్రి ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాదు, ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. కాంట్రవర్షియల్గా లేదా? ఎస్. అధికారుల తీరు మారలేదు, ఇంకా వైఎస్ సానుభూతి పరులుగానే, అంటే జగన్ సానుభూతి పరులుగానే ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు గుర్తించడం లేదు అనడానికి తార్కాణమే నిన్న టిడ్కో ఇళ్ల పంపిణీకి సంబంధించి అనేక చోట్ల డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారో లబ్ధిదారులకి, దాని మీద స్టిల్ నవరత్నాల బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడమే. పట్టాదారు పాస్బుక్లు అన్నీ మార్చారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 50 కోట్లు. ఇప్పుడు ఈ టిడ్కో ఇళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేమ్ ఆ నవరత్నాలకి ఉన్నటువంటి ఆ లోగోలు ఇవే వేసి అధికారులు పంపిణీ చేయడం చాలా వివాదాస్పదం అయ్యింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే చాలా క్లియర్గా ఒకటే అంటున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెళ్ళినప్పుడు మాకెందుకు ఇదంతా పట్టించుకోవడం, మేము ఎందుకు గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఏంటి తప్పు జరుగుతోంది, ఇది కాదు కదా ఇది అని చెప్పి మేము ఎందుకు గొంతు చించుకోవాలి, అంటే ఆయన పట్టించుకోవట్లేదు అని. మరంటే ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా ఇంకా ఇది తెలియదు. కానీ సోషల్ మీడియా అంతా కూడా ఇదే హల్చల్ అవుతుంది. ముఖ్యమంత్రి ఇంకా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కాదు అక్కడ పాలించేది, ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నాడు. అధికారులు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఒత్తాసుగా ఉన్నారు, ఆయన్నే ప్రమోట్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి నిన్నటి నుంచి విమర్శలు ఇంకా ఎక్కువగా మొదలయ్యాయి. దీనికి అనేక తార్కాణాలు. ఇది మాత్రమే కాదు. సాయిరెడ్డికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శాంతికి మళ్ళీ ఉద్యోగం రావడం, నిర్బంధ పదవి విరమణ లేకుండా ఫైళ్లు జాప్యం చేసుకుంటూ వెళ్ళి ఇది అవ్వడం, అట్ ద సేమ్ టైం అమరావతి నిర్మాణానికి సంబంధించిన రకంగా మూడో కమిషనర్ ఏర్పాటు అవ్వడం సిఆర్డీఏకి, సీదిరప్పల్ రాజుకి ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాళ్ళు వెళ్ళి సీదిరప్పల్ రాజే మొత్తం అంతా ఏదో చేశాడు అక్కడ అనేటువంటి విధంగా ఆయనకి ధన్యవాదాలు ఇవన్నీ తెలియచేయడం, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే హిస్టరీ చాలా ఉన్నాయి సంఘటనలు. అంటే వీళ్ళు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేయడం లేదు. నాట్ ఓన్లీ బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ అధికారులు సైతం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే వారికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే పరిపాలన సాగిస్తున్నారు. మరి ఏం గ్రిప్ ఏంటో తెలియదు. కానీ ఈ జాడ్యం ఎప్పటికి పోతుంది, ఎప్పటికి ఇదంతా వదులుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ చెప్తే ఏదో నెగిటివ్ మాట్లాడుతున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అన్నటువంటి అభిప్రాయం కలిగిపోతుంది. చెప్పకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో పక్కన ముఖ్యమంత్రిగా, అంటే ఇక్కడేం చంద్రబాబు నాయుడు గారు బొమ్మేసి ఇమ్మన్నట్ల ఆంధ్ర రాష్ట్ర సింబల్ ఏదైతే ఉందో మనకి రాజముద్రతోటే ఇవ్వాలి. దాని మీద ఏ రాజకీయ నాయకుడు బొమ్మ ఉండడానికి వీల్లేదు. బేసిక్గా అదే ఆస్తి పత్రాలు, అవేమి మనకి ఇచ్చే గిఫ్ట్లు కాదు, ఇంకోటి కాదు. అయినా సరే ఇంకా పాతవి అవే పెట్టుకుని అదే నవరత్నాలు లోగోలు వేసుకొని అదే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకొని తీసుకెళ్ళి ఇవ్వడం అంటే మరి అది బరితెగింపు కాదా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకే అడిగింది ఇందాక, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగింది ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ చర్యల ద్వారా తెలుస్తోంది అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. మీడియాలో ఇంకా పూర్తిగా పెద్ద పట్టించుకోలేదు, కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లో అన్నింటిలోనూ కూడా దీని మీద చర్చలు జరుగుతున్నాయి.
చాలా వాడివేడిగా జరుగుతున్నాయి చర్చలు. మరి ప్రభుత్వాధికారులు చేసినటువంటి ఈ తప్పిదానికి ఎవరు మూల్యం చెల్లించాలి? మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని ఆ ఆస్తిపత్రాలు ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా క్లియర్ చేసి ఇవ్వాలి. మళ్ళీ ఈ ఫోటోలు తీయడానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ ఈ బొమ్మలు తీయడానికే ప్రజల సొమ్ము కూటమి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది, కోట్లాది రూపాయలు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి రికవరీ చేయాలి? ఎలా రికవరీ చేయాలి? సమాధానం లేదు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. తప్పు జరుగుతుందయ్యా, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని అడగకూడదు. అలా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా సరే అధికారులు ఎక్కడా సహకరించడం లేదు, ఇంకా వైసీపీకి అనుకూలంగానే నడిపిస్తున్నారంతా అన్నటువంటి ఆరోపణలే ఎక్కువగా మిగులుతున్నాయి. దీనికి ఇది బయటికి రాకుండా ఉండడానికి కూటమిలో జనసేన నేతలకి, తెలుగుదేశం పార్టీ నేతలకి గొడవలు ఉన్నట్టుగా, వాళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు ఉన్నట్టుగా క్రియేట్ చేయడం. సామరస్యపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పి తెలుగుదేశం వాళ్ళతో కలిసి వెళ్తున్నాం మనం అని చెప్పి అందరూ కలిసి మెల్లగా ప్రయాణం చేస్తుంటే అది నచ్చనటువంటి కొందరు అధికారులు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కొంతమంది కావచ్చు, ఎవరైనా సరే అన్నిట్లు చిచ్చు పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు తలకెత్తుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీటికి నివారణ ఉందా ముఖ్యమంత్రి గారి దగ్గర? చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఎందుకంటే డౌట్ అనుమానంగానే ఉందిగా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి దగ్గర దీనికి నివారణ ఉందా? నివారించగలిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. కాదు అనుకుంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అనుకుని నడిపించేయాల్సి వస్తుంది. ఆయన చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నడుస్తోంది అని. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.